ఆరోపణ చేస్తుంది. కానీ కాంగ్రెస్ ఇది ప్రజా విజయమని కాంగ్రెస్ అంటూ ఉంది. మాగంటి సునీత మాట్లాడిన మాటల తర్వాత మీ అభిప్రాయాన్ని ఒక్కసారి తెలియచేయండి. మాగంటి సునీత మాట్లాడిన వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని ఒక్కసారి కామెంట్ చేయండి. ప్రస్తుతం బీజేపీ జేడీయూ 199 స్థానాల ఆధిక్యంలో ఉంది. ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి 56,447 ఓట్లను తన ఖాతాలో వేసుకుంటే 80,359 ఓట్ల నవీన్ యాదవ్ 81,105 ఓట్ల నవీన్ యాదవ్ తన ఖాతాలో వేసుకున్నారు. 25,000 పైబడి 25,000 దగ్గరగా మెజార్టీని నవీన్ యాదవ్ సాధిస్తున్నారు. 24,658 ఓట్లను మెజార్టీని నవీన్ యాదవ్ సాధించారు. నవీన్ యాదవ్ తన ఖాతాలో వేసుకున్న ఓట్లు 81,105. దీపక్ రెడ్డి 5 డిజిట్కి వచ్చారు. బీజేపీ 5 డిజిట్కి వచ్చింది. 11,923 ఓట్లు దీపక్ రెడ్డి ఖాతాలో పడితే 56,447 ఓట్లు మాగంటి సునీత ఖాతాలో ఉన్నాయి. నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ హిస్టరీలోనే రికార్డు క్రియేట్ చేశారు. గత మెజార్టీని బ్రేక్ చేసి మరి ఈ విజయాన్ని సాధించారు. ఎంఐఎం పేరు చెప్పగానే మానేశారు అంటూ ఈశ్వర్ కామెంట్ చేశారు మాగంటి సునీత గురించి. జై కాంగ్రెస్, కేసీఆర్ ఫామ్ హౌస్ అంటూ మరికొంతమంది కామెంట్ చేశారు. అన్ఫేర్ ఎలక్షన్స్ అంటూ మరికొంతమంది కామెంట్ చేశారు. ఓకే, మీ కామెంట్స్ని చేయండి ఒకసారి. అంతేకాదు మేము పెట్టిన ఓటింగ్లో జూబ్లీస్ ఎవరు గెలుస్తారు అని మేము ఉదయాన్నే పోలింగ్ పెట్టాం. కాంగ్రెస్ అని 54% మంది, బీఆర్ఎస్ అని 42% మంది, బీజేపీ అని 4% మంది పెట్టారు. బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్లో వచ్చిన ఫలితాలు, ఇక్కడ బిగ్ టీవీ లైవ్ స్ట్రీమ్లో వచ్చిన ఫలితాలు ఒకేలాగా ఉన్నాయి. 54% మంది కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెసే ఇక్కడ 25,000 దగ్గరగా 25,000 ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ విజయాన్ని సాధిస్తున్నారు. ప్రతి రౌండ్లోనూ కాంగ్రెస్కి ఆధిక్యతే. ఏ రౌండ్లో కూడా 7 డివిజన్లలో ఏ రౌండ్లోనూ నవీన్ యాదవ్ వెనుకబడి లేరు. ఓట్లను గుద్దిపారేశారు జూబ్లీహిల్స్ జనాలు. అలాగే బీహార్లో కూడా ఏకంగా ఓట్లను గుద్దిపారేశారు. ఓట్ల సునామీని సృష్టించారు బీహార్లో. 199. చాలామంది అంటూ ఉన్నారు 200 క్రాస్ చేస్తుంది అని. మరి ఇంకొక స్థానంలో మెజార్టీని సాధిస్తే, ఇంకొక స్థానంలో లీడ్ని సాధిస్తే జేడీయూ కూడా బీజేపీ 200 స్థానాల్లో ఇది కనీ విని ఎరుగని విజయం తీసుక బీజేపీ వెళ్తుంది. 39 స్థానాలకే ప్రస్తుతం ఆర్జేడీ కాంగ్రెస్ పరిమితమైన పరిస్థితి కనబడుతోంది. కేసీఆర్ ఓన్లీ అంటూ కామెంట్ చేశారు. అసలు నమ్మశక్యంగా లేదు రిజల్ట్ అంటూ మరికొంతమంది కామెంట్ చేశారు. కానీ ఇది ప్రజల ఇచ్చిన తీర్పు, నమ్మి తీరాలి అని కాంగ్రెస్ నేతలు అంటూ ఉన్నారు. ఓకే, బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణకాంత్ ఉన్నారు. కృష్ణకాంత్ గారు, నవీన్ యాదవ్ రికార్డ్ ఒకసారి మనం జూబ్లీహిల్స్, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈరోజు 2 హీట్ వేవ్స్ ఎదుర్కొన్నారు. 2 హీట్ వేవ్స్, ఒకటి బీహార్ ఎలక్షన్స్, 2 జూబ్లీహిల్స్ ఎలక్షన్స్. మొత్తం తెలుగు రాష్ట్రాలు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ గురించి చూశాయి. అలాగే బీహార్లో అధికార మార్పిడి జరిగిపోతుందా, ఏం జరగబోతుంది, మోదీ చరిష్మానా లేదంటే రాహుల్ చరిష్మానా అంటూ చూశారు. రాహుల్ చరిష్మా అక్కడ ఏం కనబట్టలేదు, 39 స్థానాలకే ఉంది. ఓకే, జూబ్లీహిల్స్ విజయం గురించి ఏం చెప్తారు? అంటే అండి, ఇప్పుడు సునీత గారి ఇంటర్వ్యూ చూసాము. ఇప్పుడు ఆవిడ అంటున్నారు రౌడీయిజం కి విజయం ఇది, రౌడీయిజం గెలిచింది అండ్ ఓట్ చోరీ గెలిచిందని. ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు ఇన్ని రోజులు మమ్మల్ని రివర్స్ లో ఓట్ చోరీ అన్నారో, అసలైన ఓట్ చోరీ వాళ్ళే చేశారు ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో అని చెప్పి స్వయంగా బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ సునీత గారు అన్నారు, మాగంటి సునీత గారు. సో ఈ విషయాన్ని కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి, దీనికి సమాధానం, అండ్ బీఆర్ఎస్ వాళ్ళు సమీక్షించుకోవాలి. అది వాళ్ళు చూసుకోవాలి. అక్కడే వాళ్ళ విజయానికి రహస్యం ఏంటో తెలుస్తుంది, బీఆర్ఎస్ వాళ్ళు మాగంటి సునీత చెప్పినట్టు. సో ఈ లెక్కన నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తే ఆ స్క్రీన్ మీద మనకు క్లియర్ గా తెలుస్తుంది, లంకల దీపక్ రెడ్డి గారి ఓట్ షేర్ పెరిగింది. మేము 5 డిజిట్స్ కి వచ్చాం. ఇప్పటి వరకు డిపాజిట్స్ కూడా రావు అది అని అనుకున్నారు, కానీ 5 డిజిట్స్ కి అయితే వచ్చాం కదా. నేను ఇది వరకు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఓట్ షేర్ తో కంపేర్ చేస్తే ఈసారి ఎలక్షన్స్ లో బీజేపీకి గణనీయంగానే ఒక విధంగా ఓట్ షేర్ పెరిగింది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ పరంగా చెప్తాను నేను.
సో ఆ విధంగా నేను మాకు ఇది ఒక మొదటి అడుగు మాత్రమే. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్స్ లో ఇది ఓటమిగా మేము భావించట్లేదు. ఇది ఏంటంటే మేము స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఫైట్ చేసాము, దాని తగ్గట్టు ఓట్ షేర్ పెంచుకోగలిగాం. సో ఆ గర్వం మాకు ఉంటుంది వాళ్ళ రోజు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్స్ లో. ఇదేం పెద్ద అవమానపడాల్సిన విషయం ఏం లేదు ఇక్కడ. అండ్ ఇది ఒక తొలి అడుగు మాత్రమే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. అండ్ ఈ తొలి అడుగు నుంచి ఇప్పటి నుంచి మేము ఇదే ఇంపాక్ట్ మేము రానున్న సార్వత్రిక ఎన్నికలే కాకుండా ఇప్పుడు ఫస్ట్ ఈ లోకల్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కానీ దాని ఇంపాక్ట్ మేము ఇవాళ ఎలా చూపించబోతున్నాం ఇది ఒక నిదర్శనం. డెఫినెట్ గా ఆల్రెడీ మా పాత ట్రెండ్సే కానీ వేరే సర్వే రిపోర్ట్లు కానీ రానున్న ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ తెలంగాణలో అండ్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో బీజేపీకే ఆధిక్యత వచ్చే ఛాన్సెస్ ఎక్కువ నేను ఆల్రెడీ చెప్తున్నాయి మా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా. సో డెఫినెట్ గా దానికి కూడా ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఒక పునాది అన్నట్టు మేము భావిస్తున్నాము. డెఫినెట్ గా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఒక లెసన్స్ ని కూడా మేము సమీక్షించుకొని దాని ప్రకారంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో దాని యొక్క ఇంపాక్ట్ ఉండబోతుంది. బీజేపీ అక్కడ వన్ ఆఫ్ ది నెంబర్ 1 విన్నర్ కింద బయటకు వస్తుంది ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కానీ రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో. అదైతే నేను గంటాపదంగా చెప్పగలుగుతాను. అండ్ ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే రోహిత్ గారు, నేను మళ్ళీ ఒకటే చెప్తున్నాను, ఎంఐఎం కాంగ్రెస్ కుమ్మక్కై ముస్లిం ఓట్లను ఏకీకృతం చేయగలిగాయి జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో. 20% ఉన్న ముస్లిం ఓట్లని వాళ్ళు ఏకీకృతం చేయగలిగి ఇవాళ రోజు అది కూడా వాళ్ళ విజయానికి దోహదపడింది. ఇదేం పెద్ద గొప్ప విషయం కాదు. కమ్యూనల్ పాలిటిక్స్ చేసే ఉద్దేశం మాకు లేదు, మేము చేయము, మేము స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఫైట్ చేస్తాము. ప్లస్ ముఖ్యంగా మాగంటి సునీత గారి ఫ్యామిలీ ఇష్యూస్ కూడా మనం ఆల్రెడీ చూసాం. ఫ్యామిలీ ఇష్యూస్ కూడా లాస్ట్ మూమెంట్ లో తెరలేపి కాంగ్రెస్ వాళ్ళు ఎలాంటి పాలిటిక్స్ ఆడారో మనం చూసాం. సో ఆ విధంగా కూడా ఆవిడ కొద్ది ఇంపాక్ట్ అయింది, ఈ సానుభూతి ఓట్లలో కొద్దిగా తేడా వచ్చిందని కూడా మేము అనుకుంటున్నాం. ఇది నా ఒపీనియన్ ఇది. సో ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ అన్ని ఈ కాంగ్రెస్ ఇట్లాంటివన్నీ చీప్ పాలిటిక్స్ ప్లే చేయడం వల్ల జూబ్లీహిల్స్ లో కొద్దిగా ఆధిక్యత వచ్చింది. దానికే వాళ్ళు పెద్ద ఏదో గణనీయంగా గెలిచారు అనుకుంటే ఇంకా వాళ్ళ యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నాను అది జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ పరంగా మాత్రం. కానీ మీరు ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ కి వస్తే రోహిత్ గారు, మనం ఎంత గణనీయంగా విజయం సాధించాం అసలు. ఆ గఠబంధన్కి అండ్ జేడీయూ అండ్ ఎన్డీఏ బీజేపీ అలయన్స్ కి ఎంత వ్యత్యాసం ఉంది. అండ్ మీరే అంటున్నారు 200 పైచిలకు సీట్లు వాళ్ళ రోజు మేము డబుల్ సెంచరీ క్రాస్ చేయబోతున్నాం బీహార్ లోని. సో డెఫినెట్ గా ఇది కరెక్ట్ గా అదే చెప్తుంది. మేము ఇవాళ బీహార్ ప్రజలు ఒక మెసేజ్ ఇచ్చారు రోహిత్ గారు, అక్కడ జరిగింది ఓట్ చోరీ కాదు, మోడీ గారు మనసుల్ని దోచుకున్నారు. ఇట్స్ ఎ హార్ట్ చోరీ, ఇట్స్ నాట్ ఎ ఓట్ చోరీ. మేము హార్ట్ చోరీ చేసాం, మనసుల్ని దోచుకోగలిగాం. అందుకని వాళ్ళ రోజు ఇంత గణనీయమైన విజయాన్ని పార్టీగా ప్రస్తుతం చూస్తుంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీనే ఉంది. 101 స్థానాల్లో మీరు పోటీ చేశారు. ప్రస్తుతం అఫీషియల్ లెక్కల ప్రకారం 90 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. జేడీయూ 81 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. అంటే నితీష్ కంటే బీజేపీ వైపే అక్కడ ప్రజలు ఆ స్థాయిలో మొగ్గు చూపడానికి కారణం ఏంటి? పైగా నితీష్ కొన్ని ముస్లిం ఓట్లను కూడా నితీష్ ఆయన ఖాతాలో వేసుకున్నారు అని కొంతమంది చెప్తున్నారు. బీజేపీ వైపుకి ముస్లిమ్స్ మొగ్గు చూపే అవకాశం లేదు, కానీ నితీష్ జేడీయూకి కొంతమంది ముస్లిమ్స్ కూడా ఓట్లు వేశారు అని కొన్ని సర్వేలు చెప్తూ ఉన్నాయి. కానీ బీజేపీ 90 సీట్లలో ఆధిక్యాన్ని కనబరుస్తుంది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా. 100% రోహిత్ గారు అదే చెప్తున్నా నేను. మోడీ కా గ్యారంటీ, మోడీ యొక్క మంత్రం ఇవాళ రోజు ఫలించింది. నేను చెప్పా కదా, అపోజిషన్ కాంగ్రెస్ పార్టీ ఈ నాయకుడు రాహుల్ గాంధీ అన్నట్టు ఓట్ చోరీ అని. అది ఓట్ చోరీ కాదు మేము చేసింది, మనసుల్ని దోచుకోగలిగాం, హార్ట్ చోరీ చేశారు. అదే ఒక రోజు క్లియర్ గా తెలుస్తుంది అక్కడ. సో అందుకే మేము ఇంత సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద అక్కడ వి హావ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బీహార్. ఇప్పుడు మేము ఒక స్ట్రాంగ్ పొలిటికల్ పార్టీ కింద ఇవాళ రోజు ఈ బీహార్ ఎలక్షన్స్ బీహార్ లో బీజేపీ ఒక వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ పొలిటికల్ పార్టీ కింద కూడా ఎస్టాబ్లిష్ అయింది ఇవాళ రోజు. సో ఇట్స్ మాకు ఒక విధంగా చాలా గర్వకారణం. అది ఒక బీజేపీ కార్యకర్తగా చాలా గర్వపడుతుంది ఇవాళ రోజు నేను. అట్ ద సేమ్ టైం రోహిత్ గారు నేను చెప్పేది ఏంటంటే ఇట్స్ ఎ క్లియర్ మెసేజ్ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. అదేంటంటే టు ఆల్ ద పొలిటీషియన్స్, ముఖ్యంగా పీపుల్ ఆఫ్ ఇండియా ఇస్తున్న మెసేజ్ ఇది. ఏంటంటే మేము ఇలా మతపరమైన రాజకీయాలు, కులపరమైన రాజకీయాలకి ఇంకా తలొగ్గము, మేము అభివృద్ధి వైపే మొగ్గు చూపుతాము. సో అభివృద్ధి ఎవరిస్తారో ఆ పార్టీకే మా ఓటు అని చెప్పి బీహార్ ఎలక్షన్ రిజల్ట్ క్లియర్ గా చెప్తుంది వాళ్ళ రోజు. సో అదే దేశ ప్రజలందరూ కూడా వాళ్ళ రోజు అదే ధోరణిలో ఉన్నారు. వాళ్ళందరూ కేవలం అభివృద్ధి వైపే మొగ్గు చూపుతున్నారు. ఇలా కాస్ట్ పాలిటిక్స్, కమ్యూనల్ పాలిటిక్స్ చేయట్లేదు. అందుకే జేడీ కూడా వాళ్ళ రోజు ముస్లిం మైనారిటీ ఓట్లు పడ్డాయి. ముస్లిం మైనారిటీ ఓట్లు మరి ఎక్కడైతే అలయన్స్ బీజేపీ ఉన్నప్పుడు మరి పడకూడదు కదా. మరి జేడీకి మీరే చెప్తున్నారు ముస్లిం ఓట్స్ కూడా పడ్డాయని. మరి ఎలా పడ్డాయి? బికాస్ మైనారిటీ వాళ్ళు కూడా వాళ్ళ రోజు గమనిస్తున్నారు, వాళ్ళు కూడా చూస్తున్నారు ఏ పార్టీలు అయితే, ఏ అలయన్స్ అయితే ఎన్డీఏ కూటమి ఎలా ముస్లింస్ కూడా హెల్ప్ చేస్తుంది, ముస్లిం ఓటర్లకు కూడా వాళ్ళు ఏ విధంగా సంక్షేమ పథకం. తెలంగాణలో కూడా పెద్ద దూరం లేదు, తెలంగాణలో కూడా త్వరలో మన మైనారిటీ మిత్రులు అది కూడా
తెలంగాణలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ని కోరుకోవచ్చు, ఇక్కడ మాకు కూడా ఓట్లు పడచ్చు. ఎందుకంటే అందరూ అనుకుంటున్నట్టు బీజేపీ మైనారిటీలకు వ్యతిరేకంగా ఆయన పార్టీ కాదు, అదంతా ఈ కాంగ్రెస్ వాళ్ళు సృష్టించిన ప్రొపగాండా. అసలైన మైనారిటీలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ అందరికీ ఉన్నది ఏకైక పార్టీ బీజేపీ. ఇక మోదీ తిరుగులేదా? ఆయనే తిరుగులేని శక్తి. 100% రోహిత్ గారు, మోడీ అనేది ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని చెప్పి మళ్ళీ మళ్ళీ ప్రూవ్ అవుతూ వచ్చింది ఇన్ని రోజుల ప్రతి ఎలక్షన్స్ లో. ఇవాళ రోజు బీహార్ ఎలక్షన్స్ కూడా ఇవాళ అదే చెప్తుంది. మోడీ అనేది ఒక వ్యక్తి కాదైనా ఒక శక్తి, ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ ఎంత కరెక్ట్ గవర్నెన్స్ ఇస్తుంది, ఒక నిర్దిష్టమైన నాయకత్వం ఇస్తుంది అన్నది ఇవాళ రోజు తేటతెల్లం అవుతుంది మళ్ళీ బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్ ద్వారా. సో ఆయన ఒక కేవలం మన దేశానికి సంబంధించిన నాయకుడు కాదు, ఆయన ప్రపంచ దేశానికి సంబంధించిన నాయకుడు ఇప్పుడు. యా ఓకే, ఇండి కూటమి గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఒక బీజేపీ అధికార ప్రతినిధిగా ఇండి కూటమి భవిష్యత్తు గురించి ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ భవిష్యత్తు గురించి ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ భవిష్యత్ గురించి నేనేం అనుకోవట్లేదు రోహిత్ గారు, ఎందుకంటే పాపం అది కాంగ్రెస్ వాళ్ళు సమీక్షించుకోవాల్సిన విషయం. వాళ్ళు ఇప్పటికైనా కొద్దిగా బయటకు వచ్చి ప్రతిసారి ఇప్పుడు ఎందుకు ఓడిపోతున్నారో సమీక్షించుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంది ఇవాళ రోజు. దిస్ ఈస్ హై టైం. వాళ్ళు ఇన్ని రోజులు మా పార్టీ మీద పడి ఏడవడం తప్ప, వాళ్ళు గెలిచినప్పుడేమో ఈవీఎంలు బాగా పనిచేసాయి, మళ్ళీ మేము గెలిస్తేనేమో ఈవీఎం ట్యాంపరింగ్ అంటారు. అది అయిపోయింది. ఈసారి ఈవీఎం ట్యాంపరింగ్ అనేది జనాలు నమ్మట్లని అర్థమైపోయింది. ఈసారి ఓట్ చోరీ అని చెప్పి కొత్త డ్రామాకి తెరలేపారు. ఇప్పుడు అది కూడా పడిపోయింది. ఇప్పుడు ఓట్ చోరీ కూడా కాదు, ఇది వీళ్ళు గుండెల్ని వీళ్ళు మనసుల్ని దోచుకున్నారా బాబు, ఇది ఓట్ చోరీ కాదని చెప్పి ఇవాళ అది కూడా అర్థమైపోయింది వాళ్ళకి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మళ్ళీ కొత్త కాన్సెప్ట్, కొత్త ఒక అబద్ధాలతో వాళ్ళు బయటకు వస్తారు. వాళ్ళ అబద్ధాల మీద వాళ్ళ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకుంటున్నారు, వాళ్ళ అబద్ధాల మీద వాళ్ళ యొక్క సంస్కరణలను నిర్మించుకుంటున్నారు. కానీ అసలు నిజంగా అభివృద్ధి వైపు సంస్కరణలు నిర్మించాలి, డెవలప్మెంట్ పరంగా మనం మాట్లాడితే మనకి ఓట్లు పడతాయన్న మినిమం కామన్ సెన్స్ ఇప్పటికైనా అపోజిషన్ పార్టీ అయిన కాంగ్రెస్ కానీ వాళ్ళ యొక్క ఇండియా అలయన్స్ కానీ ఆలోచించుకోవాలి. ఎందుకంటే కేవలం మీరు మోడీని తిడితే మీకు ఓట్లు పడవు, మోడీకి తగ్గట్టుగా పని చేస్తేనే మీకు ఓట్లు పడతాయి. అలా ఆ ప్రకారంగా ప్రజల్ని మనల్ని మీరు పొందగలుగుతారు మోడీ తరా పని చేస్తేనే అన్న విషయాన్ని వీళ్ళు అర్థం చేసుకుంటే అప్పుడు ఈ ఇండియా అలయన్స్ కి కాస్త భవిష్యత్తు ఉండే ఛాన్స్ ఉంది. అప్పటికి వాళ్ళు గెలవరు, అది వేరే విషయం, కానీ ఛాన్స్ ఉంది. అట్లీస్ట్ పాపం మమ్మల్ని రీచ్ అవ్వడానికి ట్రై చేయగలుగుతారు వాళ్ళు. ఇంకా అలా లేకపోతే ఇంకా ఎప్పుడు మా మీద బురద చల్లే ప్రోగ్రామ్ లోనే వాళ్ళ మెయిన్ ఎజెండా అయితే ఎప్పటికీ ఇండియా అలయన్స్ కి విజయం ఉండదు, ఇలానే అనగారిపోతారు. జూబ్లీహిల్స్ ఓటమికి ఎవరైనా నైతిక బాధ్యత వహించాలా తెలంగాణలో? లేదండి, దానికి ఓటమి అనేది సార్ మేము అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటమి అని మేము భావించట్లేదు. మీకు మళ్ళీ చెప్తున్నాం. అదేంటంటే మేము క్లియర్ గా చెప్తుంది ఏంటంటే, మాకు మీరు చూస్తే ఇప్పుడు లంకల్ దీపక్ రెడ్డి గారు దగ్గర 14,000 పైచీలకు ఓట్లు నమోదైనాయి. అది అసలు ఇదివరకు మేము అసలు రేస్ లోనే లేని వాళ్ళము, ఇవాళ సరిగ్గా రేస్ లోనే లేని వాళ్ళము. ఇప్పుడు ఒక విధంగా మేము ఒక మంచి ఓటు శాతాన్ని నమోదు చేసుకోగలిగాం ఇవాళ రోజు ఈ బై ఎలక్షన్ లో. ముఖ్యంగా అధికార పార్టీ ఉన్న కాంగ్రెస్ అండ్ ఏదైతే ఆల్రెడీ అక్కడ విన్ అయిన బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ గారి కాన్స్టిట్యున్సీ, ఆయన సతీమనే ఉంటున్నారు. ఇప్పుడు ఇంత టఫ్ కాంపిటీషన్ లో కూడా మేము 5 డిజిట్ల నెంబర్లకి మేము రీచ్ అయ్యాం జూబ్లీహిల్స్ బైపోల్ లో. మరి అది ఏమి మామూలు విషయం కాదు. ఇది ఓటమని మేము ఎందుకు అనుకుంటాం? ఓటమి అని అపోజిషన్ పార్టీ వాళ్ళు పాపం ప్రొపగాండా చేస్తున్నారు. మేము ఇది ఓటమిగా పరిగణించాం, మేము ఇది ఒక విధంగా గెలుపనే అనుకొని అది కాకుండా ఇంకా అధిక ఓట్లు ఎలా తెచ్చుకోగలగాలి నెక్స్ట్ ఎలక్షన్ లో అన్న దాని మీద మేము సమీక్ష చేసుకుంటాం. అదే బీజేపీకి వేరే పార్టీకి ఉన్న వ్యత్యాసం. మేము ఎప్పుడు వీళ్ళు బౌన్స్ బ్యాక్, మా ఓటమిని మేము ఓటమిగా భావించకుండా అందులో ఎందుకు మనకి ఓట్లు తక్కువైనాయి ఏమైనాయి అసలు బూత్ లెవెల్ మళ్ళీ కమిటీ సమీక్షలు చేసుకొని ఆ బూత్ లెవెల్ మేనేజ్మెంట్ నుంచి అన్ని సమీక్షలు చేసుకొని నెక్స్ట్ ఎలక్షన్ ఎంత బలంగా మేము బౌన్స్ బ్యాక్ అవుతామన్న ఒక ప్రణాళికను మేము సిద్ధం చేసుకుంటాం. అదే బీజేపీకి వేరే ఇతర పార్టీలకి డిఫరెన్స్. అందుకని మీరు చూసుకుంటే ఇవాళ రోజు 2 సీట్లతో మొదలైన మా బీజేపీ పార్టీ ఇవాళ రోజు దేశం మొత్తాన్ని ఏలుతుంది. సో ఒక బీజేపీ కార్యకర్తగా ఎప్పటికీ నేను గర్వంగానే ఫీల్ అవుతాను ఆ విషయంలో. సో తప్పకుండా ఇది కూడా మేము ఓటమి కాదు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్. నెక్స్ట్ మీరు దీని ఇంపాక్ట్ మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో బీజేపీ ప్రథమ స్థానంలో ఎలా నుంచుండబోతుందో తెలంగాణలో మీరు చూస్తారు. నేను అప్పుడు మనం ఇదే డిబేట్ మన ఇద్దరం మాట్లాడుకుందాం తప్పకుండా. ఐ గ్యారంటీ దట్. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ హవాన్ చాడుతుంది అనే ఆశాభావం మీకుంది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి మేమే ప్రత్యామ్నాయం అంటూ వస్తూ ఉన్నారు. కనీసం ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభావం చూపించినది. మొన్న కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్తో సమానంగా సీట్లను గెలుచుకున్నారు. బీఆర్ఎస్ ఏ ప్రభావాన్ని చూపించలేకపోయింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం మళ్ళీ 3వ స్థానానికి పడిపోయారు. కనీసం ప్రత్యామ్నాయం అనుకుంటున్న మీరు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎక్కడ ప్రత్యామ్నాయం అన్న విధంగా కనపడలేదు. లేదు రోహిత్ గారు, ఒక విధంగా మీరు మంచి పాయింట్ తీశారు. నేను దానికి ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు గత 2021 లో మీరు చూసుకుంటే మేము 1 ఎమ్మెల్యే సీటు 4 ఎంపీ సీట్లు గెలిచాం తెలంగాణలో. ఇవాళ రోజు 7 ఎమ్మెల్యే సీట్లు 8 ఎంపీ స్థానాలకు వెళ్ళాం.
ప్లస్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మొన్న అసలు బీఆర్ఎస్ అసలు పోటీలోనే లేదు. అలాంటిది 3 ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేస్తే 2 గెలిచాం మేము. ఇట్స్ నాట్ ఏ జోక్. మేము రోజుకి మా ఓటు శాతాన్ని తెలంగాణలో ఎలా పెంచుకుంటూ పోతున్నాం జనాలు కూడా చూస్తున్నారు. కేవలం జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ నేను చెప్పినట్టు అసలు ఇన్ని రోజులు రేసులోనే లేమని అన్నారు మమ్మల్ని. అలాంటిది ఇవాళ రోజు 5 డిజిట్స్ ఓటు శాతాన్ని మేము నమోదు చేసుకోగలిగాం కదా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో కూడా. మరి ఇదెందుకు చూడట్లేదు? ఇది ఓటమి అనుకుంటే ఓటమి, అది అపోజిషన్ పార్టీ వాళ్ళు ప్రొపగండా చేస్తున్న ఓటమి. అది మేము ఇది ఓటమి కింద పరిగణించట్లేదు జూబ్లీహిల్స్ ఇవాళ రోజు. అది తప్పకుండా విజయానికి తొలిపెట్టి అనుకుంటున్నాం మేము. అదే వేరే వాళ్ళ అపోజిషన్ పార్టీ మెంటాలిటీకి బీజేపీ పార్టీ మెంటాలిటీకి అదే డిఫరెన్స్. మేము ఎప్పుడైనా సరే ఓటమి అనుకోము, ఇది విజయానికి తొలిమెట్టు అనుకుంటాము. ఇది కూడా ఇప్పుడు విజయానికి తొలిమెట్టే జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్. నెక్స్ట్ మా స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి మీరు చూస్తారు. దీని ఇంపాక్ట్ నేను చెప్పినట్టు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో తెలంగాణలో మేము ప్రథమ స్థానంలో ఎలా నిల్చోబోతున్నామో మీరు చూస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే రోహిత్ గారు సింపుల్ లాజిక్ ఒకటి చెప్తాను. ఇప్పుడు మొన్ననే సార్వత్రిక ఎన్నికలు అయినాయి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఇమీడియట్ గా ఈ బై ఎలక్షన్స్ పడ్డాయి. మీరు అన్నట్టు కంటోన్మెంట్ ఇమీడియట్ గా పడింది అనివార్య కారణాల వల్ల. ఇప్పుడు మళ్ళీ జూబ్లీహిల్స్ పడింది. 2 చోట్ల ప్రజల జనరల్ ధోరణి ఎలా ఉంటది? ఇప్పుడే కదా సార్వత్రిక ఎన్నికలైనాయి, అనుకోని కారణాల వల్ల ఇమీడియట్ గా ఈ బై ఎలక్షన్స్ వచ్చాయి 2 కాన్స్టిట్యున్సీస్ లో. సో ఇక్కడ ఆల్రెడీ అధికారంలో ఉన్న పార్టీకి మళ్ళీ ఓటేస్తే బెటర్ కదా అని ఒక ఫ్యాక్టర్ కూడా ఉంటుంది అక్కడ. సో ఆ విధంగా ప్రజలు కొద్దిగా అసలు చూపుతారు. ఇమీడియట్ గా వచ్చారు 200 మార్కుని ఇప్పుడు మీరు సాధిస్తున్నారు. 200 స్థానాల్లో విజయం దిశగా ముందుకు వెళ్తూ ఉన్నారు. మహాగఠబంధన్ ప్రస్తుతం 37 స్థానాలకి పడిపోతూ ఉంది. మహాగఠబంధన్ తన ప్రభావాన్ని కోల్పోతూ వస్తుంది. మహాగఠబంధన్ ఎక్కడా కూడా తన ప్రభావాన్ని చూపించలేదు. బీజేపీ జేడీయూ కూటమి ఇప్పుడు డబుల్ సెంచరీ దిశగా ముందుకు వెళుతూ ఉంది. డబుల్ సెంచరీ 200 స్థానాల్లో బీజేపీ కూటమి తన హవాను కొనసాగిస్తూ ఉంది. ఓకే, చాలామంది ఇంతకుముందు కామెంట్ చేశారు. చాలామంది కామెంట్ చేసినట్టుగానే మీరు కామెంట్ చేసినట్టుగానే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అలాగే బీహార్లో బీజేపీ జేడీయూ కూటమి 200 స్థానాలకు పైగా దూసుకుపోతున్నట్టుగానే కనబడుతుంది 200 మార్కును. కానీ కౌంటింగ్ పూర్తయ్యేసరికి 200 మార్కును నిలబెట్టుకుంటుందా లేదు 190 స్థాయిలో ఉంటుందా, ఏం జరగబోతుందా అనేది మాత్రం ఉత్కంఠ రేపుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇది కనివిని ఎరుగని విజయమే. 2020తో పోల్చుకుంటే అప్పుడు ఎగ్జాక్ట్గా కూటమి మ్యాజిక్ ఫిగర్ స్థానాల్ని మాత్రమే సాధించింది, ఎగ్జాక్ట్ ఫిగర్ని సాధించింది. కానీ ఇప్పుడు ఏకంగా అంతకు మించి అన్నట్లు కనుచూపు మేరలో ఎక్కడ చూసినా కమలదళం జేడీయూ, ఈ కూటమి జేడీయూ బీజేపీ కూటమి కనబడుతుంది. ఎక్కడ చూసినా కమలదళం మిత్ర పార్టీల హవా మాత్రమే కొనసాగుతున్నాయి. కమల వికాసం ముందు హస్తం వెలవెలబోతోంది. కమల విలాసం కనిపిస్తూ ఉంది. కమల విలాసం ముందు హస్తం బీహార్లో వెలవెలబోతోంది. బీహార్లో కమల విలాసం కనబడుతూ ఉంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కమల విలాపం కనిపించింది. అదిగో 200 మార్క్ మీరు చూడొచ్చు. ఇంతకుముందు 200 అని ఎవరు కామెంట్ చేశారు? 200 అని కామెంట్ చేశారు చాలామంది, 200+ అని. ఓకే, మీ అంచనాలు నిజమయ్యాయి. 200+ అని కామెంట్ చేసిన వాళ్ళకి ఇది మీ అంచనాలే నిజమయ్యాయి. 200+ అని ఎవరు కామెంట్ చేశారు? ఒకసారి చెప్పండి. 200+ అని ఎవరు కామెంట్ చేశారు? మా బీజేపీ లీడర్లకు చెప్పేది ఒకటే, మోదీ లేక కృషి చేద్దాం, బీజేపీని గెలిపిద్దామని సోద్రా కామెంట్ చేశారు. నొప్పుల సోద్రా కామెంట్ చేశారు. జై కాంగ్రెస్, జై బీసీ అని కొలాసిదులు రేసి కామెంట్ చేశారు. బీజేపీ తోపు అని శిల్పా యాదవ్ కామెంట్ చేశారు. ఇదంతా ధ్రువ్ రాఠీ బ్యాచ్ భయ్యా అంటూ ఒక కామెంట్ చేశారు. ఓకే, ఇంతకుముందు ఎవరు 200 అని కామెంట్ చేశారు చూసారా? మీ 200 అని ఎవరెవరైతే ఎక్స్పెక్ట్ చేశారో మీ అంచనాలకు దగ్గరగానే ఇప్పుడు వచ్చాయి. ఇది కనివిని ఎరుగని విజయం. బీహార్లో జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గత రికార్డులను బ్రేక్ చేస్తే బీజేపీ బీహార్ రికార్డులన్నీ బద్దలు కొట్టేసింది. బీజేపీ కూటమి బీహార్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. బీజేపీ 101 స్థానాల్లో పోటీ చేసింది. నితీష్ కుమార్ పార్టీ 101 స్థానాల్లో పోటీ చేసింది. మిత్రపక్షాలకు 29, 6, 3, 3 ఇట్లా సీట్లను కేటాయించారు. కానీ ఇప్పుడు బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. చాలామంది నితీష్ కుమార్పై ప్రభుత్వ వ్యతిరేకత లేదు, ప్రజా వ్యతిరేకత లేదు ప్రజల్లో అన్నారు. కానీ అంతకు మించి
బీజేపీపై నమ్మకం ఉండటానికి కారణం ఏంటి? నితీష్ కుమార్ కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి బీహార్లో. దీనికి కారణం ఏంటి? ఈ గెలుపు నితీష్ కుమార్దా, మోదీదా? ఎస్, ద టీమ్ది అని బీజేపీ అంటూ ఉంటుంటారు. అదిగో చూడండి ఒక్కసారి. బీజేపీ జేడీయూ 200, కాంగ్రెస్ ఆర్జేడీ 38.